హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం ఎంతో ప్రత్యేకమైన పండుగ స్పెషల్ స్వీట్ రిచ్ క్రీమీ డ్రై ఫ్రూట్స్తో నిండిన షీర్ కుర్మా తయారు చేసుకోబోతున్నాం. దీన్ని ముఖ్యంగా రంజాను ఈద్ ఫెస్టివల్స్కి ఎక్కువగా చేసుకుంటుంటారు. రంజాన్ అప్పుడే కాకుండా మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు దీనిని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా షీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. షీర్ కుర్మాలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉండాలి కనుక డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. చూడండి, డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి చిన్న సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు వీడియోని లైక్ చేయకుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సేమియా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలను మరిగించుకోవాలి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు పాలను బాగా మరిగించుకోవాలి. చక్కెర అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల ఇది చూడడానికి మంచి కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకొని బాగా కలుపుకోవాలి. సేమియా మెత్తగా ఉడికేంత వరకు దీనిని కుక్ చేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉండాలి. చూడండి, సేమియా అంతా కూడా బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఇది వేసుకుంటానే షీర్ కుర్మా అనేది క్రీమీగా చాలా బాగుంటుంది. అలాగే దీని టేస్ట్ ఇంకాస్త పెరగడానికి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఇంకా మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతా ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇది చూడడానికి ఇంకాస్త కలర్ఫుల్గా కనిపించడానికి చిన్నగా కట్ చేసుకున్న పిస్తా వేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ అయిన షీర్ కుర్మా రెడీ. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడైనా తినేయచ్చు, లేదంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చల్లగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.